అమలుకు సాధ్యం కానటువంటి హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఒక సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి తమ స్వలాభం కోసం పాలనను సాగిస్తూ ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలను సుఖ సంతోషాలతో సుభిక్షంగా తెలంగాణను తీర్చిదిద్దాం అనే ఘనకార్యాలు పలుకుతూ మొన్న హన్మకొండలో విజయోత్సవ సభ నిర్వహించారు. కొంచెమైనా సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇస్తా అన్నటువంటి హామీలను ఒకసారి తిరిగేసి చూడు. రుణమాఫీ కరెక్ట్గా చేయలేదు. 4,000 పెన్షన్ అన్నావు, 2,000 ఇస్తున్నావు. రైతు బంధు మర్చిపోయినావు. మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తాను, అది మర్చిపోయావు. ఇంకా వేరే విషయాలుగా వేరే గ్యారంటీల సంగతి స్టార్టింగే లేదు. అది ఎక్కడ నీది? విజయోత్సవ సభ అంటే ఎట్లుండాలి? విజయోత్సవ సభ దేనికోసం చేసినావు? మీ యొక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లును విజయవంతంగా పూర్తి చేసేందుకు ఈ ఒక విజయోత్సవ సభ జరిగిందా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం ఏమాత్రం సక్సెస్ కాలేదు. మూసి ప్రక్షాళన అంటున్నాం. ఎవరి స్వలాభం కోసం 1,50,000 కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏముంది? వాడోడు ఉన్నాడు చిల్లరగాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు. అరే అవులే, 50 ఏళ్ళు కాంగ్రెస్ మీ కాంగ్రెసే అధికారంలో ఉందిరా. ఫ్లోరైడ్ బాధితుల గురించి ఒక్కనాడైనా మాట్లాడిన దాఖలు ఉన్నాయిరా అవులే? ఈరోజు మాట్లాడుతున్నాం ఫ్లోరైడ్ బాధితుల కోసం అట, మూసి ప్రక్షాళన అట, ఏదేదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు అవులేగాడు. కొంచెమైనా సబ్జెక్ట్ తెలిసి మాట్లాడాలి కదా. 50 ఏళ్ళు పాలన ఉన్నప్పుడు వాళ్ళని గురించి పట్టించుకొని సన్నాసి ఇవ్వాలన్నట వీడు ఫ్లోరైడ్ బాధితుల గురించి మాట్లాడుతున్నాడు. తెలివి ఉండాలి కదా కొద్దిగా ఒక విషయం మాట్లాడేటప్పుడు. కేసీఆర్ గారు ఒక అధికారంలోకి వచ్చిన 6-7 సంవత్సరాల్లోనే ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా నాశనం చేసి ప్రజలకు అవసరమైనటువంటి త్రాగునీరు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఒకసారి చరిత్ర తిప్పి చూసుకోండి. కేంద్రం కూడా ఇది కేసీఆర్ గారితోనే ఈ ఫ్లోరైడ్ సమస్య అనేది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మంచినీటి ద్వారా ఫ్లోరైడ్ సమస్య అనేది రూపుమాపోయింది. ఈ ఘనత అనేది కేసీఆర్ గారికే దక్కుతుంది 100%. కానీ కేంద్రమే ఎన్నోసార్లు జలమండలి బోర్డు ఎన్నోసార్లు చెప్పింది. సిగ్గుండాలి కదా వెంకటరెడ్డి. 50 ఏళ్ళు ఏడవన్నవరను. 50 ఏళ్ళు ఏడవను. 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీ స్వలాభం కోసం మీ ఆస్తులను పెంచుకోవడానికి లేదప్ప ప్రజల గురించి ఏనాడని పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా? కేసీఆర్ గారు వచ్చి ప్రజల గురించి ఆలోచించి, రైతుల గురించి ఆలోచించి ఈరోజు ఒక బంగారు తునకగా మారుస్తున్న తరంలో ఒక చిన్న అపవాదు, చిన్న బై మిస్టేక్ కొద్దీ మీరు బయటపడ్డారు. ప్రజలు మోసపోయారు, నమ్మించి మోసం చేశారు ప్రజల్ని. ఈరోజు ప్రతి నిత్యం ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారంటే ఒక్కసారి నీ పాలన ఏ విధంగా ఉందో గుర్తు చేసుకో గుంపు మేస్త్రి. ఒక రోజుకు నీకన్నా ఎక్కువ కేసీఆర్ గారిని గుర్తు చేస్తున్నారు. అలాగే నీవు కూడా ఏ విషయం మాట్లాడినా కేసీఆర్ గారిని ఆయన పేరు తీయలేనిది నువ్వు మాట్లాడలేవు. ఒకసారి నీ వీడియోలు కూడా చూసుకో, మేము కూడా చూస్తున్నాం. కేసీఆర్ గారి గురించి మాట్లాడలేనిది నువ్వేం మాట్లాడలేదు. ప్రజలకు ఏం చేస్తున్నావు దాని గురించి మాట్లాడాలంటే పొద్దున లేస్తే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ గారి మీద సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా. విజయోత్సవ సభ అంటే మనం చేసినటువంటి మంచి పనులను వాటి గురించి అవగాహన ప్రజలకు తెలియజేయాలి. కేసీఆర్, కేటీఆర్ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది కదా. విజయోత్సవ సభలో ఎవరి గురించి మాట్లాడాలి? నువ్వు చేసిన పనుల మీద మాట్లాడాలి. కేసీఆర్ గారిని చంపేస్తా, తుణుకలు చేస్తా, పేగులు మెడలు వేసుకుంటా, నీ పర్సనల్ పాలిటిక్స్ ఇది. అధికారం కోసం నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. అధికారం వచ్చింది నీకు, ప్రజలు దీవించారు, అధికారం నీ చేతిలో ఉంది. ప్రజలకు చేయాల్సినటువంటి మంచిని ఒక సైడ్ చూడు. విద్యా వ్యవస్థ ఏ విధంగా తయారైందో. ఇప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రి తెలంగాణకు. నీకు ఆ తెలివి లేదు, సోయి లేదు. అధికారం నీ స్వలాభం కోసం నీ ఫార్మా కంపెనీ కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నావు. ఈరోజు దాదాపు ఒక 50 మంది రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నావు కేసులతో. మహిళలతో ఆ విధంగా పోలీసు వాళ్ళు బిహేవియర్ చేసేది తెలియలేని సన్నాసి. కేసీఆర్ గారు ఉండగా పాలన ఏ విధంగా ఉండేది? ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో అసలు ఒక దెబ్బ రైతులపై కానీ పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళ మీద కానీ ఒక దెబ్బ వేసిన దాఖలాలు లేవు. వాళ్ళ గత పాలనను గుర్తు చేస్తున్నావు కదా. మార్పు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి? తెలివిలేని సన్నాసి, ఇప్పటికైనా మారు. మైకు దొరికితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. జై తెలంగాణ, జై కేసీఆర్.